శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, కొడంగల్ దివ్యక్షేత్రం, పరమ భాగవతోత్తముడైన నరసింహగుప్త యొక్క దివ్యమైన భక్తికి మెచ్చిన ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి స్వయంగా ఇక్కడికి వేంచేసి తిరుమల తిరుపతి దేవస్థానపు పద్ధతిలో వైఖాన సాగమోక్త విధానాలతో అర్చనాదులన్నింటినీ కూడా స్వీకరిస్తూ ఉన్నాడు. తిరుమలలో ఉండేటువంటి విశేష ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ నిర్వహింపబడుతున్నాయి. అందులో నిర్వహింపబడేటువంటి విశేషమైనటువంటిది ఈ ధనుర్మాస ఉత్సవము అనేటువంటిది ముఖ్యమైనది. ఈ ధనుర్మాసము మార్గశిర మాసంలో ఆరంభమై మకర సంక్రాంతి వరకు నిర్వహింపబడుతుంది. సూర్యుడు ధను సంక్రమణం జరిపిన నాటి నుండి మకర సంక్రమణం జరిగే వరకు ఉండే నెల రోజులు గోదాదేవి స్వయంగా తాను ఆ రంగనాథస్వామి యొక్క సేవకు అంకితమై 30 రోజులు కూడా స్వామి యొక్క మార్గళి వ్రతాన్ని ఆమె ఆచరించింది. ఈ మార్గశిర మాసము పరమాతి పవిత్రమైనది అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తాయి. సాక్షాత్తు భగవద్గీతలో శ్రీకృష్ణ పరంధాముడే చెప్పాడు, మాసానాం మార్గశీర్షోస్మి ఋతూనాం కుసుమాకరః అని. మాసాలన్నిట్లో నేను మార్గశీర్ష మాసంగా ప్రపంచంలో ఉండేటువంటి చేతనులందరినీ కూడా సంరక్షణ చేస్తూ ఉంటాను అని. అలాంటి చేతనోద్ధరణకు కంకణబద్ధుడైన ఆ స్వామి యొక్క అనుగ్రహము ఈనాడు ముక్కోటి ఏకాదశి అనేటువంటి పర్వదినాన్ని అనుసరించి ఆలయ ప్రాంగణంలో ద్వారదర్శన మహావైభవోత్సవాలు దివ్య దేశాలలో జరిగినట్లుగానే మన కొడంగల్ క్షేత్రంలో కూడా ద్వార దర్శన మహోత్సవం జరపబడుతున్నది. ఇలాంటి దివ్యమైనటువంటి ద్వార దర్శన మహోత్సవంలో భక్తులు స్వామివారిని సేవించుకొని తరిస్తూ ఉన్నారు. అలాంటి ఈ ఉత్సవానికి ప్రాతిపదికగా అమ్మవారు చేతనోద్ధరణకై తనతో పాటుగా ఉండేటువంటి గోపికలనందరినీ కూడా తీసుకుని ఆ రేపల్లిలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరంధాముణ్ణి ప్రబోధించి అతని యొక్క సేవ చేసి అతనితో కలిసి విందులు ఆరగించినటువంటి పవిత్రమైనటువంటి మాసం ఇది. ఆ మహనీయుని యొక్క అనుగ్రహాన్ని తానొక్కతే కాకుండా ప్రపంచమందరికీ కూడా లభించేట్టుగా చేసేటువంటి ఈ దివ్య వ్రత విధానము దివ్య దేశాలన్నిట్లో కూడా వైష్ణవ క్షేత్రాలలో ఇతర క్షేత్రాలలో కూడా ధనుర్మాస విశేష పూజలు జరపబడతాయి. విశేషించి ఈనాడు ముక్కోటి ఏకాదశి ఆ భగవంతుడు యోగ నిద్ర నుంచి మేల్కొని అమ్మవారితో కలిసి ఆ వైకుంఠంలో ఉండేటువంటి ముఖద్వారంలో అందరికీ భక్తాదులకు ముక్కోటి దేవతలకు తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శనం కటాక్షిస్తాడు. కేవలంగా దర్శనమే కాదు, లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ప్రపంచానికి అవసరమైనటువంటి సస్య సంపదలు, పశు సమృద్ధి, జల సమృద్ధి, అలాగే క్షీరాది రస ద్రవ్య సమృద్ధి అంతా కూడా కలగాలి అని చెప్పి గోదాదేవి 3వ పాశురంలోనే చెప్పుతుంది. ఓం యుళహళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంపా వైక్కు చాత్తి నీరాడినాహల్. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లకు సస్యశ్యామలంగా వాళ్ళ యొక్క క్షేత్రాలన్నీ కూడా ఏపుగా పెరిగి దివ్యమైనటువంటి సమృద్ధమైనటువంటి ధాన్యాన్ని ఇస్తుంది. అలాగే పశువులన్నీ కూడా గోసముదాయము ఇష్టం వచ్చినంత పాల సమృద్ధిని, దధి సమృద్ధిని సమర్పణం చేస్తుంది. ఆ దధితో చిలికినటువంటి వెళ్ళిన వెన్నను స్వామికి నివేదన చేసేటువంటి యోగం కూడా కలుగుతుంది. అలాంటి మహద్భాగ్యము సస్యశ్యామలంగా ధన వస్తు వాహన కనక సమృద్ధిగా లోకమంతా కూడా శ్యామలంగా ధన వస్తు వాహన కనక సమృద్ధిగా లోకమంతా కూడా సుఖశాంతులతో విరాజిల్లుతుంది అని అమ్మవారు 3వ పాశురంలోనే అనుగ్రహించారు. ఇలాంటి వ్రతాన్ని ఆచరించుకోవడము మన పూర్వజన్మ పుణ్యంగా భావించి కొడంగల్ క్షేత్రానికే కాదు ఈ ప్రాంతానికంతటికి కూడా తిరుపతి వలె విరాజిల్లుతూ తిరుపతిలో జరిగే ఆగమ విధానానుసారమైన అర్చనాధికాలన్నీ కూడా ఇక్కడ సశాస్త్రీయంగా జరపబడుతూ ఉన్నాయి. కీర్తిశేషులైన
ఎన్ఏకే సుందరవరద భట్టాచార్యులు గారు ఇక్కడికి అంకితంగా ఈ దేవాలయానికి తిరుపతి నుండి వచ్చి సేవ చేశారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా అదే దీక్షా కంకణబద్ధులై స్వామి యొక్క కైంకర్యాన్ని ఆచరించడము మన అదృష్టంగా భావించి స్వామిని సేవించి తరించాలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.